శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చూసుకున్నప్పుడు ఏంటంటే షష్ఠ స్థానంలో మనం చూసుకుంటే బుధుడు, రాహు ప్లస్ శనీశ్వరుడు, శుక్రుడు 4 గ్రహాలు కనబడుతున్నాయి. రవి సప్తములో మనకు కనిపిస్తాడు, ఉచ్చస్థితిలో కనిపిస్తాడు. అష్టంలో బృహస్పతి, అలాగే రాజ్యస్థానంలో కుజుడు నీచంలో కూడా కనిపిస్తాడు. వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. సో ఇక్కడ ఏంటంటే తులారాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైన కొన్ని పనులు అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనుల్లో ఏదైతే అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ ఏమైనా చేసుకుని ఉంటే అందులో కొంచెం లిటిగేషన్స్ కూడా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. విశేషంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకైతే ప్రభుత్వం నుండి కొంతవరకు నోటీస్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. మనం ఎప్పుడో పూర్వాశ్రమంలో చేసిన కొన్ని పనులకి ఇప్పుడు నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దాని ఎక్స్ప్లెనేషన్ ఏమని చెప్పే అవకాశం ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, లీగల్ సెల్ అనుకోండి, ఏదైనప్పటికీ కొన్ని ఇష్యూస్ అలా వచ్చే అవకాశం. ఎందుకంటే కుజుడు రాజ్యంలో నీచ స్థితి పడి ఉన్నాడు కాబట్టి మీ ప్రొఫెషనల్ ప్లేస్లో కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. దాన్ని జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఉద్యోగరీత్యా ప్రైవేట్ కంపెనీ వాళ్ళైతే పెద్ద ప్రయత్నాలు చేయట్లేదు, ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోకపోతే సరిపోతుంది అక్కడ 45 రోజులు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం అనేది ఏంటంటే కాంట్రాక్ట్స్ వర్క్ చేసుకుంటారు, తర్వాత గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. కానీ రెగ్యులర్గా చేసే వ్యాపారం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు కానీ, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ, రాజకీయ సంబంధమైన వ్యాపారాలు కానీ ఏదైనప్పటికీ కూడా కొంతవరకు వ్యాపారం అనే ప్లేస్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొంత స్టాగ్నెట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఇక్కడ శుభవార్తలు వింటారు, శుభహీన కార్యంలో కూడా పాల్గొంటారు. అలాగే మనం చూసుకుంటే విశేషంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంత ఆటంగా కనబడుతుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించండి, క్లారిటీ తీసుకోండి. ఆ యూనివర్సిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ మాత్రం ముందుకెళ్ళకండి విద్యార్థులు. ఎందుకంటే యూనివర్సిటీస్ కరెక్ట్గా ఉన్నాయా, క్లియరెన్స్ క్లియర్ ఉందా లేదా అని, అది యుఎస్ అనుకోండి, లండన్ అనుకోండి, లేదంటే జర్మన్ అనుకోండి, లేదా కెనడా అనుకోండి, ఎక్కడికైనప్పటికీ కూడా కొంచెం ఈ 15 రోజులు మాత్రం కొంచెం క్లారిటీ తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా మీకు వచ్చే ఫలితాలు కొంత పాజిటివ్గానే కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత అనుకూలం అయితే కనిపిస్తుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. దూర బంధువులను కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏమి ఇబ్బంది అయితే కనిపించట్లేదు. అలాగే మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు కొంతవరకు మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రేడింగ్ జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. విశేషంగా మనకి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు ప్రాఫిట్లోనే వెళ్ళే అవకాశం మనకు బాగానే కనిపిస్తుంది. ఇలా ఉంటుండగా విశేషంగా మనకి ఏంటంటే ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, ఆరోగ్య సూత్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు షష్ఠ స్థానంలో 4 గ్రహాల యొక్క కూటమి, అలాగే అష్టంలో బృహస్పతి అనుగ్రహం, ఇవి రెండు మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోగలిగితే కొంతవరకు ఇక్కడ శివుని యొక్క ఆరాధన చేయము, అభిషేకం చేయడము ఇవి చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఈ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం అనేది చాలా ఉత్తమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటే మీ పాదాల దగ్గర, మోకాలకి దిగువ భాగంగా పెద్దవాళ్ళైతే, వయసులో ఉన్నవాళ్ళైతే, వయసు కంటే మించిన వాళ్ళైతే న్యూరో సిస్టమ్ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం, దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ అభిషేకం చేసుకుంటూ కొంతవరకు ఊరటగా ఉంటుంది. వెంటనే డాక్టర్ కూడా కలిసినా కూడా మీకు సొల్యూషన్ కూడా కనిపే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.